woe on this world, because these have become the habitation. అందరికీ తెలుసు యేసు ప్రభు ఎప్పుడు ఆకాశం నుండి ఈ భూమి మీద తన శాపమును విడుదల చేస్తారో, ఎప్పుడు దాని అధికారం నుండి మనల్ని విడుదల చేస్తారో అనేటువంటి అంశము. These are the spirit you are fighting against. ఇలాంటి ఆత్మలతోనే నువ్వు పోరాడుతున్నావు. ఇక్కడ రాయబడినటువంటి గ్రంథంలో రాయబడినటువంటి ఆత్మలతోనే నువ్వు పోరాడుతున్నావు. Because Satan cannot create anything. ఎందుకంటే సాతానుగా ఏది కూడా సృష్టించలేడండి. He's a good stealer. He knows how to thief things. వాడు దొంగిలిస్తాడు. వాడికి తెలుసు ఎలా దొంగిలించాలో. He knows how to destroy. వాడికి తెలుసు ఎలా పాడు చేయాలో. And he knows how to kill. వాడు ఎలా చంపాలో వాడికి తెలుసు. I want you to listen very well. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా వినాలనేది నా ఆశ. Listen very, very careful. చాలా జాగ్రత్తగా వినాలనేది. A lot of children of God that play with sin, they did not understand what they were doing. మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది దేవుని పిల్లలు ఏమి జరుగుతుందో, అసలు ఏమి కలిగి ఉన్నారో వారికి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. Especially ministers of God. చాలా మంది సేవకులు ఉన్నారు, ప్రాముఖ్యంగా సేవకుల్లో. The Bible made us understand in this Revelation chapter 18 how these Babylonians, women that sat on many water, was glorifying herself in the blood of apostles and prophets. మరి ఇక్కడ రాయబడినటువంటి 18వ అధ్యాయంలో బబులోను గురించి అనేక విషయాలు రాయబడ్డాయి. అందులో ప్రవక్తల యొక్క రక్తము చేత అది తృప్తిపరచబడింది. మీకు అర్థం కానిటువంటి అంశం ఏంటంటే, మేము ఎలా జీవిస్తున్నాం, వెళితే మాకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి అంశాలలో జీవిస్తున్నారు కొంతమంది ఇక్కడ. Because she was ruling by deceive. మరి ఎందుకు అది అలా తాగగలిగింది అని అంటే, అది అక్కడ పరిపాలన జరిగిస్తుంది. The Bible says thief coming to steal. ఇది బైబిల్ గ్రంథం బోధిస్తుంది. దొంగతనము చేయడానికి వస్తాడు, to kill, చంపడానికి వస్తాడు, and to destroy. మరి నాశనము చేయడానికి వస్తాడు. Thief come to steal, దొంగతనం చేయడానికి వస్తాడు, to kill, మరణం చేయడానికి వస్తాడు, and to destroy. నాశనము చేయడానికి వస్తాడు. But Jesus Christ కానీ యేసు ప్రభు have come ఎందుకు వచ్చారు అని అంటే, to give us life జీవితాన్ని ఇవ్వడానికి వచ్చారు. in abundant. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. In abundance. ఆ సమృద్ధి జీవము ఇవ్వడానికి ఆయన వచ్చారు. And to those who receive him, ఎవరైతే ఆయనను పొంది ఉండరో, are the one that have power to rule. వాళ్ళు ఆయనను పొంది ఉన్నవారు అధికారాన్ని పొంది ఉంటారు. In abundance of blessing of mighty God. సర్వశక్తి గల దేవుని నామములో ఆశీర్వదించడానికి అధికారం కలిగి ఉంటారు. That is why when you are born again, you cannot commit sin. అందుకే నువ్వు మరలా తిరిగి జన్మించిన వారై ఉన్నావు, బాప్తిసం తీసుకున్న వారై ఉన్నావు. You will not let this dream catch you. ఇది నీకు తెలియకపోయినట్లయితే, and you be able to stand in the gap. ఒకవేళ తెలుసుకొని నువ్వు దేశయ్యలో నిలబడగలిగితే, by pulling down the stronghold. కావలసినటువంటి ఆశీర్వాదాలని మీదికి లాక్కుంటాం. by pulling down of the forces of darkness. అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల మీద అధికారాన్ని కలిగి వాటిని బంధిస్తాం. A true prayer. ఎలా చేస్తావంటే ప్రార్థన ద్వారా దీన్ని నీవు సాధించగలవు. I want you to listen very well. Hallelujah. I want you to listen very well. You need to listen very well, because we are going somewhere. We are going somewhere. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ, because I want you to look prayer. Being a prayer warrior, you should not take it lightly at all. మీరు ప్రార్థన వీరులుగా ఉన్నారు గనుక మీరు చాలా జాగ్రత్తగా కలిగి జీవించాలి. Jesus does not joke with prayer. యేసు ప్రభుతోని ప్రార్థనతోని అపహాస్యంగా హాస్యంగా ఉండొద్దండి. Before our Savior started anything, నేను చెప్పడానికి ఏదైనా విషయాన్ని ప్రారంభించే ముందు, he went for 40 days. ఆయన యేసు ప్రభు వలె 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. 40 days. 40 దినాలు. The day he completed the 40 days, ఎప్పుడైతే ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఆప్ చేశారో, that was the day the tempter come to tempt him.
గాడు వారిని శోధించడానికి ఆయనను శోధించడానికి వచ్చి ఉన్నాడు. Listen very well. చాలా జాగ్రత్తగా వినండి మాట. After 40-day fasting, 40 దినాల ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత, and praying that, connecting with his Father in heaven, పరలోకమందున్న తండ్రితో ఆయన జత చేయబడిన తర్వాత, for him to have total freedom, perfection to what he come to fulfill on earth. సంపూర్ణ జీవితాలను ప్రకటించడానికి ముందు ఆయన చేసినటువంటి ప్రార్థన తర్వాత, under normal circumstances the tempter are not supposed to come by him. ఆయన ఎలాంటి చీకటి శక్తులు ఆయన మీద ప్రభావం చూపకుండా ఉండడానికి ఆ దినాలు ప్రార్థన ముగించిన తర్వాత, after that 40 days there should be nothing that challenge him, but yet it was the day a challenger came to him. ఆ 40 దినాలు ప్రార్థన చేసేటప్పుడు ఆయనకి ఏమీ కాలేదు, ఎలాంటి శోధన రాలేదు. కానీ ఎప్పుడైతే ప్రార్థన ముగించారో ఆ దినాలే శోధన ఆయన మీదకి రావడం జరిగింది. We need to understand what dark places mean. మనకు అర్థం కావాల్సిన అంశం ఏంటంటే అంధకార సంబంధమైన స్థలాలు అంటే ఏమిటి, and that will make you to know why you need to pray. Number 2, అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. that is why the understanding the reason why you need to give yourself prayer. ఎందుకనగా అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలి, ప్రార్థన ద్వారా మనం ఏమి పొందుకోవాలి, ప్రార్థన ద్వారా ఏమి సాధించాలనేటువంటి అంశాలు కూడా మనం తెలుసుకోవాలి. Jesus Christ started with prayer, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనతో ప్రారంభించారు, and he ended with prayer. ఆయన ప్రార్థనతోనే ముగించారు. And if a Christ follower, ఒకవేళ నువ్వు క్రీస్తు సహవాసి అయి ఉంటే, because the meaning of Christian is follower of Jesus Christ. క్రైస్తవుడు అనే అర్థం ఏమిటంటే క్రీస్తును వెంబడించువాడు అని అర్థము. People look at you as little Jesus. ప్రజలు నిన్ను చూసినప్పుడు నీలో యేసయ్యను చూడాలి. And if you are Christ follower, ఒకవేళ నువ్వు క్రీస్తును వెంబడించేవాడివైతే, if you are Jesus Christ representative, నీవు క్రీస్తును వెంబడించేవాడు అయితే క్రీస్తుని నీలో చూడగలగాలి. your life in prayer methods will be like him. ఆయన వలె నువ్వు ఉండాలి, ఆయన లాగానే నువ్వు జీవించాలి. And you must face the same trouble at the same time. ఆయన లాగానే నువ్వు కూడా ఆ శోధనలను ఆ శ్రమలను అనుభవించవలసి వాడవై ఉన్నావు. And those challenges is what will drag you to your knee. ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యను ఆయన ఎలాగైతే పరిష్కరించుకున్నాడో అలాగే నువ్వు పరిష్కరించుకోవాల్సిన వారవై ఉన్నావు. And will make you to into warfare of prayer. నీవు కూడా ఆ యుద్ధ రంగంలో పాలు పంచుకోవాలి. And you'll be able to stand in the gap. నీవు యేసు కొరకు నిలబడినటువంటి ఒక గొప్ప విశ్వాసిగా జీవించాలి. You need to understand the darkened places come to steal, to kill and to నీవు అర్థం destroy. చేసుకోవాల్సినటువంటి అంశము ఏంటంటే అంధకార సంబంధమైనటువంటి స్థలాలు అనగా నీలో ఉన్నటువంటి మహిమను దొంగిలించుట. హల్లెలూయా. And Satan cannot stop. He have to continue doing it until Christ come to take the believer out of this world. ఒకవేళ నువ్వు ప్రార్థన వీరులుగా ఉంటే సాతాను గాడు నీ దగ్గర నుండి ఏ విషయాన్ని కూడా దొంగిలించలేడు. He will continue doing it. ఒకవేళ నువ్వు ఇదే ప్రార్థనలో ఉంటే, ఈ ప్రార్థనలోనే కొనసాగితే ఆ సాతాను గాడు నీ మీద అధికారం He will continue doing it. ఈ విషయాలు నువ్వు చేస్తూ ఉంటే, ప్రతిరోజు జరిగిస్తూ ఉంటే సాతాను గాడు ఎలాంటి అధికారం నీ మీద చలాయించడు. And that is why you need to position yourself to righteousness. ఎందుకు అనంటే అందు విషయమే ఈ అంధకారమైన సంబంధమైనటువంటి ఈ క్రియల నుండి నువ్వు దూరముగా పరిగెత్తాలి. And these will make you to have a deeper understanding the things you are not supposed to touch as a believer. ఒకవేళ నువ్వు విశ్వాసిగా ఉండి నువ్వు ఏదైతే ముడతావో అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఈ ప్రాంతంలో ఉండి కొనసాగితే. And these will make you to understand things you should not even toy with at all. ఒకవేళ ఇదే ప్రార్థనలో కొనసాగితే నీకు సమస్త విషయాలు కూడా అర్థమవుతాయి, ఏది అపవాదియో ఏది దేవుని శక్తియో. Because the work of Satan is to steal the blessing of children of God. ఎందుకంటే సాతాను యొక్క పని దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ దగ్గర నుండి దొంగిలించడమే. It will make you to commit sin first.
ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఆ అసత్యములోనికి కొలదొస్తాడు. And that is when he's going to have opportunity to steal your blessing. ఆ విధంగానే వాడు నీ దగ్గర నుండి ఆశీర్వాదాలను దొంగిలించడం ప్రారంభిస్తాడు. When he sees the blessing, what's he going to do with it? ఆడు ఎప్పుడైతే నీ ఆశీర్వాదాన్ని దొంగిలిస్తాడో అప్పటి నుండి నీ మీద అధికారం చెలాయించడం ప్రారంభిస్తాడు. He will give it to those who are serving him. He will give the blessing to those who are serving him. ఒకవేళ వారి ద్వారా పీడించబడుతున్న వారికి నీ దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు నువ్వు ఇస్తే, and you that happen to be a child of God, అప్పుడు నువ్వు దేవుని యొక్క కుమారుడిగా ఎంచబడతావు. when you see those who are not in Jesus being prosper but you don't know where it come from, అప్పుడు నువ్వు చూసినటువంటి ప్రతి వారు దేవుని బిడ్డలా కాదా అని దేవుని బిడ్డల కొరకు నువ్వు వెతుకుతూ వారిని దేవుని బిడ్డలుగా తయారు చేయడానికి ఇష్టపడతావు. you will begin to think, oh, that person, he doesn't know Jesus, but you did not know he's a child of Satan. ఏ వ్యక్తినైనా నువ్వు చూసినప్పుడు ఆ వ్యక్తిని అతనికి దేవుడి గురించి తెలియదు, అతడు సాతాను యొక్క బిడ్డ అని నువ్వు గ్రహిస్తావు. Satan have stolen what belonged to a child of God. సాతాను గాడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డల యొక్క ఉన్నటువంటి ఆ ప్రేమను దొంగిలిస్తాడు and give it to the people who are serving him. ఆశీర్వాదాన్ని దొంగిలించి ఆశీర్వాదాన్ని ఎవరైతే వానిని ఆరాధిస్తారో వాడికి ఇస్తారు. హల్లెలూయా. And Satan wants you to die as soon as he seals whatever God have given to you. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో అది ఎప్పుడైతే సాతాను గాడు దొంగిలిస్తాడో వెంటనే సాతాను గాడి ఉద్దేశం ఏంటో తెలుసా? వాడు నిన్ను చంపడం. In order for you not to get it back anymore. వాడు ఇంకెప్పటికీ కూడా వాడు దొంగిలించినది నీ దగ్గరికి రాకుండా చూస్తాడు. Hallelujah. 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 That is why every prayer warrior should not toy with sin at all. అందుకే ప్రతి ప్రార్థన వీరుడు కూడా పాపము యుద్ధ నుండి దూరంగా పారిపోవాలి, పాపము చేయకూడదు. Sometimes I go back in Africa. కొన్ని సందర్భాల్లో నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు in one Sunday service, ఒక ఆదివారపు ఆరాధనలో a madman walked into the church. నేను మందిరంలోకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు when he walked into the church, he went and sat down in the front of the pulpit. ఒక మనిషి అక్కడ నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ సీట్ లో కూర్చున్నాడు. The service was ended that time. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆరాధన ముగించబడింది. Somebody went to challenge him. కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అతన్ని సమస్యలో పెట్టడానికి వెళ్ళారు, అడగడానికి వెళ్ళారు. You need to listen to this very well because ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలండి. And this happened in 1979. This happened in 1979. Hallelujah. 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 గేట్ దగ్గర జరుగుతున్నటువంటి విషయాలను పట్టించుకోవాలి, ఎవరు చూడదు. అమ్మ దయచేసి వెనక నుండి వచ్చిన వాళ్ళు వెనక కూర్చోడానికి ప్రయత్నం చేయండి. దయచేసి మీరు మాతో సహకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసేటప్పుడు ఇలా డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఓకే. ఆ వ్యక్తి నడుస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి ఆ చర్చ్ లోకి వచ్చాడు. He went straight to where the madman is. Hallelujah. He went straight to where the madman is. ఆ మనిషి ఎక్కడ కూర్చున్నారో ఆ మనిషికి స్ట్రైట్ గా వెళ్ళాడు. He said, in the name of Jesus, get out there. ఆయన చెప్తున్నాడు, యేసయ్య నామములో బయటికి పో. And the madman laughed. అక్కడ the man laughed. సాతాను యొక్క ప్రేమను చూపిస్తున్నాడు. He said, you like to eat too much. నువ్వు ఎక్కువగా తినడానికి ఇష్టపడతావు. You know, if you're a warrior, you should not love food. నువ్వు ఒక ప్రార్థన వీరుడు అయితే ఎక్కువగా అన్నం తినడం ప్రేమించాలి. You will eat in the morning, you will eat in the afternoon, you will eat in the evening. Big food. కొద్ది తీసుకోవాలి. సాయంత్రం మాత్రమే తినడానికి ప్రయత్నం, ఎక్కువగా ఆహారాన్ని ప్రేమించకూడదు. And the man left. సాతాను గాడు విడిచిపోతాడు. Another man come again.
ఆ మనిషి మరలా వచ్చినట్టుగా నేను చూడలేదు. He said, in the name of Jesus, ఆయన ఏమన్నాడంటే యేసయ్య నామములో నువ్వు విడిచిపో అని అన్నాడు. he looked at the man. ఆ సాతాను వైపు చూసినప్పుడు He said, you that stole the company money to buy the car you are renting, you want to cast me out? ఆ సాతాను గాని చూసినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నీవు నా దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని దొంగిలించి నాకు శాపంగా మార్చాలనుకుంటున్నావా? Understand what that implies means. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. You need to know as a believer. నీవు విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం, ఒక ప్రార్థనగా ఉన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. And they call the head warrior. ఒకవేళ నేను ప్రార్థనగా పిలిచినప్పుడు that is to come and pray for the madman. నీవు వచ్చి ప్రార్థన చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నా. As the man is coming closer to him, ఆ మనిషి తన దగ్గరకు వస్తున్నప్పుడు the madman rise on his foot. ఆ మనిషి ఎప్పుడైతే నువ్వు నడుస్తూ వస్తున్నప్పుడు ఆ దయ్యం పట్టిన వ్యక్తి లేచి నిలబడాలి. And he was shaking. ఆయన వణుకుతూ ఉండాలి. He said, you adulterer man. ఆయన ఏమని చెప్పాలంటే నీవు 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 అని చెప్పగలిగే. Before yesterday you slept with one of the students and began to shout it. వెంటనే ఆ వ్యక్తితో ఏం చెప్పాలి అంటే, నువ్వు సాతానుని చూసినటువంటి వ్యక్తిని వెంటనే నీలో శక్తి ఉంది, విడిచిపోయి దానికి ఆజ్ఞాపించగలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. Don't forget, the Bible says, బైబిల్ బోధిస్తుంది, thief coming to steal, దొంగతనము చేయడానికి వస్తాడు, to kill, నరహత్య చేయడానికి వస్తాడు, and to destroy, నాశనం చేయడానికి వస్తాడు. That warrior, servant of God, thief have stolen his blessing through adultery. ఒకవేళ ప్రార్థన వీరుడిగా ఉన్నప్పుడు సాతానుగాడు నీ దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. He lose his position as the mighty man of God. ఆయన తనకి దేవునిలో ఉన్నటువంటి పరిస్థితిని కోల్పోయేటువంటి స్థితి వస్తుంది. And it destroy him. అప్పుడు ఏం చేస్తాడంటే సాతానుగాడు వానిని నాశనము చేస్తాడు. That is what sin can do. అదే పాపము నీలో జరిగించేటువంటి క్రియ. Dark place is a place whereby devil operate. అది ఒక సాతానుగాడు ఉండేటువంటి ప్రదేశం. వాడు ఇష్టపడతాడు ఆ ప్రదేశంలో ఉండడానికి. To control people destiny. వాడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ప్రజలను పరిపాలన చేయడానికి iష్టపడతాడు. The blessing of the true children of God. నిజమైన దేవుని పిల్లల దగ్గర నుండి వాడు ఆశీర్వాదాన్ని దొంగిలిస్తాడు. To take away what belong to them. వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా వారి దగ్గర నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. If you love food, you can fight. నీవు ఒకవేళ ఆహారాన్ని ప్రేమిస్తే నువ్వు యుద్ధము జరిగించలేవు. If you don't want to give yourself to fasting and prayer, nothing will happen. ఒకవేళ నువ్వు ఒక పూట మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే దాని వల్ల నువ్వేమీ సాధించలేవు. Jesus Christ made us understand. He said, without fasting and prayer, no miracle will happen. యేసు ప్రభు ఒక విషయాన్ని గట్టిగా అర్థం చేసేటువంటి విషయం ఏంటంటే,